హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. అలాగే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అలాగే ఆఫ్టర్నూన్ టైం కూడా అయిపోయిందనమాట. సో అందరికీ నేను గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను. సో మనం 10, 11, 12 వరకు చెప్పుకోవచ్చు అనమాట గుడ్ మార్నింగ్ అనేది. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ టిఫిన్లు అవి చేశారా? అందరికీ హ్యాపీ సండే. మరొక స్పెషల్ అండి ఈరోజు. అదేంటంటే మదర్స్ డే అనమాట అండి ఈరోజు. సో మన ఛానల్ తరఫు నుంచి, అలాగే నా తరఫు నుంచి, మా ఫ్యామిలీకి, అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ మదర్స్ డే అండి. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ కూడా అందరికీ కూడా అండి, నా తరఫు నుంచి కూడా అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మలందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మల స్థానంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. సో ఇక మదర్స్ డే స్పెషల్గా ఈరోజు నేనైతే మురబ్బాని బిర్యానీ అయితే చేస్తున్నానండి. మురబ్బాని దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్న బిర్యానీ అనమాట అండి. సో ఇది ఈరోజు మన ఛానల్లో పెట్టడానికి నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో అది కాకుండా ఈరోజు మదర్స్ డే కాబట్టి చక్కగా హ్యాపీగా నా చేతులతో చేసి నా బిడ్డలకు పెట్టాలని చాలా ఆశతో ఉన్నాను. సో అయితే ఇక ఈరోజు అయితే మనం మురబ్బాని బిర్యానీ అయితే చేసుకుందాము. చాలా చాలా స్పైసీగా, అంటే మరీ స్పైసీ కాదు, అలాగనే స్పైసీ తక్కువ కాదు, చాలా బాగుంటుంది. ఒకసారి 2 సార్లు ట్రై చేసిన తర్వాతే నేను చూపిస్తాను అనమాట ఏదైనా. సో ఇక అయితే మనం ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ అయితే మదర్స్ డే స్పెషల్గా మురబ్బాని బిర్యానీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే అమ్మ నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. సో మన ఛానల్ ద్వారాగా నా యూట్యూబ్ ఫ్యామిలీ తరఫు నుంచి, ప్రత్యేకంగా నా నుంచి అమ్మ, అత్తయ్య, మా ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు, మా వదిన, మా పిన్ని, మా చెల్లెళ్ళు, అలాగే మా మేనత్తలు అందరికీ అండి నా తరఫు నుంచి మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా అమ్మ, నీకు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉండే అమ్మ, అలాగే ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో అలాగే అత్తమ్మ, అలాగే అందరండి, మా ఫ్యామిలీ, మా బంధువులు అందరూ, అలాగే మా బంధువులు కంటే ఎక్కువ మీరనమాట. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అమ్మలు మీరు బాగుండాలి, మీతో పాటు మేము కూడా బాగుండాలి. సో అదనమాట నేను కోరుకునేది ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడేసేసాను. ఇక మనం అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా చాలా చక్కగా సండే రోజు ఈ మదర్స్ డే స్పెషల్గా నేను మురబ్బాని బిర్యానీ అయితే చేస్తున్నాను. అది మీకు కూడా చూపించేస్తాను. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చినా కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ అనేది ఉండిద్దండి. అది మాత్రం కంపల్సరీగా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోలు అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి అనమాట. అలాగే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మీ లైక్ అనేది ఇంకా నలుగురికి మన వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. అది ఎలా చేస్తాను ఏంటంటే మీరు చూసేయండి రెసిపీలో. ఓకేనా? ఓకే, చలో. ఓకే అండి, ఇక మనం మురబ్బాని బిర్యానీకి కావాల్సినవి ఏంటంటే నేను మీకు అన్నీ చెప్తా ఉంటానండి. మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకున్నానండి. అంటే నేను కొంచెం ఇవి తెప్పించాను అనమాట, మన లెగ్ పీసెస్ అనేవి తెప్పించాను అనమాట. ఈరోజు మరి మదర్స్ డే అన్నప్పుడు ఆ మాత్రం స్పెషల్ ఉండకపోతే ఎట్లా చెప్పండి. సో అందుకని లెగ్ పీస్ అనేది తెప్పించాను. అందులో ఇంకొంచెం నేను ముక్కలు అనేవి, పీసెస్ అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది దగ్గరగా 1 కేజీకి ఉంటుందండి, గట్టిగా కేజీన్నరకి అట్లా ఉంటుందన్నమాట. సో ఇక నేనైతే ఈ చికెన్ అనేది శుభ్రంగా కడిగి అయితే పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ చికెన్లో ఏమేమి వేస్తానో నేను మీకు చూపిస్తానండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇదిగోండి, పచ్చిమిరపకాయలు చక్కగా ఇలా కొంచెం దంచుకొని ఉంచుకోవాలన్నమాట. ఇదేనండి మెయిన్ మన మురబ్బాని బిర్యానీకి టేస్టు. ఈ పచ్చిమిర్చి ఇలా వేసేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా చెప్తా ఉంటాను. నేను బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. బాస్మతి తీసుకున్నాను. ఇదిగోండి ఈ లోటా తీసుకున్నానండి. నేను ఈ లోటాతో 2 లోటాలు బియ్యం అయితే తీసుకున్నాను. 1 లోటా వచ్చేసి బాస్మతి తీసుకున్నాను, 1 లోటా వచ్చేసేసి మామూలుగా మన ఇంట్లో వండుకునే రైస్ తీసుకున్నాను అనమాట. అచ్చంగా నేను బాస్మతి తీసుకోలేదు. సో అవైతే నేను శుభ్రంగా కడిగి నానబెట్టేసేసానండి. ఇదిగోండి అవి నానబెట్టేసేసాను అనమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ చికెన్ కడిగేసేసుకున్నాము. అందులోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర, చాలా స్పెషల్గా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం పుదీనా, అలాగే మన బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా అంటే మన ఆలుకాయలు, దాల్చిన చెక్క, లవంగాయలు ఇవి నేను చక్కగా కొంచెం రోస్ట్ లాగా చేసి నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట. ఇది వేసేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఈ మసాలా బిర్యానీ మసాలా అనమాట.
అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుందాము, ఒక అర స్పూను. అలాగే ఒక స్పూనున్నర అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి, ఒక స్పూనున్నర అల్లం చిల్లిపాయ పేస్టు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పెట్టేసేసుకున్నాను అనమాట. ఇవి మెయిన్. ఇది కూడా చాలా టేస్ట్ అండి మురబ్బాని బిర్యానీకి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి అయితే చేశానండి నేను, అంటే ఒక్క గ్లాస్ కొలతకి చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చిందనమాట. అద్భుతంగా ఉంది. అస్సలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సో అలాగే పెరుగండి, పెరుగు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? పెరుగు అంటే కారం అనేది మనం యూజ్ చేయమన్నమాట. మీకు లేదు మాకు స్పైసీ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కారం వేయట్లేదు. సో అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇది అన్నీ వేసేసి ఇలా పక్కన పెట్టేసేసుకుందామండి. పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సో ఓకే అండి, ఇప్పుడు మన దీంట్లో ఏమేమి వేసానో మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. నేను కొంచెం కచ్చాపిచ్చ దంచుకున్న పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం చిల్లిపాయ పేస్టు, మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా, అలాగే పెరుగు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి, కసూరి మేతి. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి, కొంచెం మిక్సీ పట్టి ఉంటే వేసుకోండి, లేదు అంటే కనుక అవాయిడ్ చేసి చిల్లీ పౌడర్ వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఒక్కటి మిస్ అయిందండి నా దగ్గర, నిమ్మకాయ వేసుకోవాలి. సో అది అయితే లేదు, తెప్పిస్తాను. ఇప్పుడైతే మనం అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనం నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించేసేసి బిర్యానీ చేసుకునే పెనాన్ని అయితే పెట్టేసేసుకుందాం. ఓకేనా? మీకు దీంట్లో చేస్తున్నాను నేను బిర్యానీ అయితే. ఇదైతే స్టవ్ వెలిగించేసుకుందాము. వెలిగించేసేసుకొని చక్కగా పెట్టేసేద్దామండి. పొయ్యి మీద పెనం పెట్టేసేద్దాం. పెనం వేడిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము. నేను మళ్ళీ చెప్తానండి, ఒకసారి మీకు గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ అయితే నేను చికెన్ శుభ్రంగా కడిగి తీసేసుకున్నాను. కడిగిన తర్వాత నేను పసుపు వేసాను, అలాగే పుదీనా కొత్తిమీర వేసాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసాను, అలాగే పెరుగు వేసుకున్నాను, కసూరి మేతి వేసుకున్నాను, అలాగే ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా వేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఓకేనా? ఇవన్నీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా వేసుకుని ఇట్లా పెట్టేసేసుకున్నాను. వేసేసుకొని చక్కగా ఇప్పుడు నేను స్టవ్ అయితే వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసుకున్నాను. అలాగే నేను బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టేసేసుకున్నాను. 2 లోటాలు తీసుకున్నాను నేను, మా ఫ్యామిలీకి సరిపడా అనమాట. సో ఇప్పుడు ఇదైతే మనం పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. పెనం వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్. మీరు కావాలంటే ఘీ కూడా వేసుకోవచ్చు. నేను ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేపి పెట్టుకున్న ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఇది ఒక హిందీ ఛానల్లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి నేను చేస్తాను అనమాట. అది చూసి నేను నేర్చుకున్నానండి. నాకు చాలా నచ్చిందనమాట. నేను ఒక 2 or 3 టైమ్స్ అయితే చేశాను ఇంట్లో. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. అసలు చాలా బాగుంది. మనం వండే బిర్యానీస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. సో ఇకైతే మనకి ఆయిల్ కొంచెం వేడనిద్దామండి. ఓకే అండి, ఆయిల్ వేడైపోయిందనమాట. ఇక మనం ఆయిల్ వేడైన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకోవాలండి. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక రాతి పువ్వు, 2 మరాఠీ మొగ్గ, మరి షాజీరా, యాలకులు, మరేమో స్టార్ పువ్వు, ఇవన్నీ అండి మొత్తం. కొంచెం మళ్ళీ అలాగే చెక్క, అలాగే బిర్యానీ ఆకులు, ఇవన్నీ మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కండి. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ మనం వేసేసుకుందాము. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని, జస్ట్ ఇలా కలిపేసేసుకొని, ఇవి వేసినప్పుడు జాగ్రత్త అండి, పగులుతాయి అనమాట. ఇవి వేసేసాం కదా, వేసేసిన వెంటనే మనం ఏం చేద్దామంటే, కొంచెం వేగినాయి కదా ఇవి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్, ఈ మసాలా అంతా కూడా కలపొద్దండి దీన్ని మీరు దయచేసి. ఓకేనా? ఇలా వేసేసుకుందాం. ఇది కూడా హై ఫ్లేమ్ మీదే ఉంచాలండి, మర్చిపోవద్దు. హై ఫ్లేమ్ మీదే ఉంచి మీరు బాగా దీన్ని టాస్ చేసుకోవాలన్నమాట.
నేను పెద్ద గరిటె తీసుకుంటాను. సో మనం బాగా కలుపుకుందామండి దీన్ని. మసాలా అంతా కూడా దీనికి పట్టేలాగా మనం చక్కగా అంతా కలుపుకుందాము. దీనికి మెయిన్ టేస్ట్ వచ్చేసండి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం కచ్చాపిచ్చ దంచి వేసుకున్న మిర్చి అనమాట. అవేనండి బాగా టేస్ట్ అనమాట. అలాగే మనం వేసుకున్న కర్డ్. ఇప్పుడు ఇది మనం బాగా మగ్గనివ్వాలన్నమాట. బాగా అంటే బాగా మగ్గనివ్వాలండి. బాగా ఆ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా వేగనివ్వాలన్నమాట. ఓకేనా? మదర్స్ డే కదండి, స్పెషల్ కదా, ఆ మాత్రం స్పెషల్ ఉండిపోతే ఎలా చెప్పండి. నేను ఆల్రెడీ చికెన్ కర్రీ కూడా వండుతున్నానండి పక్కన. చికెన్ కర్రీ ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి కాబట్టి చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇదైతే మనం వేగనిద్దామండి. మూత పెట్టేసేసుకుందాము ఇలాగా. ఓకే, ఒక్కసారి చూసుకుందామండి. మూత తీసి బాగా కలుపుకుందాము. వావ్, సూపర్ అండి. ఒక్క ఐటెం వేయలేదండి, అదేంటో మీరు గెస్ చేయగలరా? నన్ను చెప్పమంటారా? ఉప్పు వేసుకోలేదండి మనం. ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఉప్పు. ఇలా మసాలాలో ఈ ముక్కలన్నీ వేగితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకుందామండి. మీరేమేం చేసుకున్నారో తప్పకుండా నాకు కూడా కమెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్. ఇదిగోండి, ఒక చిటికెడు ఉప్పు అయితే ఇలా వేస్తున్నాను. నేను చేతితో వేసేస్తున్నాను కొంచెం. తర్వాత మళ్ళీ మనం వెసరు వేసిన తర్వాత చూసి వేసుకుందాం. ఓకేనా? ఉప్పు ఎక్కువైంది అనుకోండి మనం ఏం చేయలేము. ఉప్పు తక్కువ వేసుకుందాం అనుకోండి మనం వేసుకోవచ్చు మళ్ళీ అది. ఓకేనా? ఇది హై మీదే మగ్గాలండి. బాగా హైలోనే బాగా మగ్గితే అప్పుడు మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఈ మురబ్బాని బిర్యానీ అనేది. చక్కగా కలిపేసేసుకున్నాం కదా, మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుందాము. ఓకేనా? మళ్ళీ మనం చక్కగా ఇలా మూత పెట్టేసుకుందాం. చూసుకుందామండి మళ్ళీ ఒకసారి. వావ్ వావ్, సూపర్ అండి. చక్కగా మగ్గుతుందన్నమాట. చూసారండి ఎంత గ్రేవీ వచ్చిందో. ఓకే అండి, ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. మగ్గనిచ్చేసి మనం వెసరైతే వేసేసుకుందాము. ఈ మసాలా అంతా చక్కగా ముక్కలకు కూడా పడితే టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి మగ్గే లోపల మనం ఒక పని చేద్దామండి. కుంకుమ పువ్వుని పాలలో కొంచెం నానబెట్టుకుందాము. ఇలా ఒక చిన్న బౌల్లో ఇలా పాలు తీసుకోవాలండి. పాలు తీసుకుని ఇదిగోండి కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు ఒక్క చిటికెడు వేసుకుందాము. ఈ చిన్న బాక్సేనండి, ఎంతో తెలుసా అండి, 160 తీసుకున్నారండి. జస్ట్ ఈ చిన్న బాక్సే 160 తీసుకున్నారు. మనం ఇది చక్కగా ఇలా ఈ కుంకుమ పువ్వుని దీంట్లో వేసుకొని ఇలా ఇంకొంచెం వేసుకుందామండి. మరీ కొంచెంగానే ఉంది. కొంచెం నానబెట్టుకున్నాం అనుకోండి మనకి బిర్యానీ అనేది కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ చిన్న బాక్సే 160 రూపీస్ తీసుకున్నాడండి మార్కెట్లో. నాకు చాలా ఇది అనిపించింది అనమాట. ఓకే అండి, మరి ఇది రేట్ ఉండే ఐటమే కాబట్టి మనం ఏం చేయలేము. సో మనకు అవసరం కాబట్టి మనం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం అనమాట. సో ఇది నేను ఇట్లా కలిపి ఇలా పెట్టేసేసుకున్నాను. ఇది మళ్ళీ నేను చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుంటానండి. ఈ చిన్న బాక్స్ అండి, చూడండి ఎంత ఉంది చూడండి. నా అరచేతిలో ఉంటే చిన్న మన రూపాయి బిడలాగా ఉందన్నమాట ఇది. సో ఇక మనకి తప్పదు కదండి, మనకు అవసరం కాబట్టి మనం తీసుకోవాలన్నమాట. మనం వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి. ఇది కింద ఏం పడలేదండి, నేను కూరగాయలు కట్ చేసుకునే దీని మీద పడిందనమాట. సో ఇదిగోండి ఇలా కలిపేసేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఓకే అండి, చూసేసుకుందాం ఒకసారి. వావ్, ఆహాహా, వాసన అయితే అద్భుతంగా ఉందండి. కింద మసాలా అడుగు అంటుతుంది అనమాట మనకి. మనం వాటర్ వేసేసుకుందామండి. ఓకేనా? ఇదిగోండి వాటర్ అనేది తీసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? లోటాకి లోటన్నరండి. నేను బియ్యం నానబెట్టుకున్నాను చక్కగా ముందే, తెలుసుగా మీకు. ఇదిగోండి ఈ లోటాకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ లోటాకి మనం వాటర్ కూడా వేసేసుకుందాం. 1 2 3
3. ఓకేనా అండి? కరెక్ట్గా 3 వేసేసుకున్నాం, చాలండి. ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని ఇది ఉడికొచ్చిన తర్వాత మనం బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇందాక మనం ఆ చికెన్ ఆ మసాలాకి పడతాకి కొంచెం వేసుకున్నాం కదా, ఇదిగోండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. 1 స్పూనున్నర వేసానండి. మా అబ్బాయికి చూపిస్తాను సరిపోయిందో లేదనేది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసుకొని బ్రహ్మాండంగా మూత పెట్టేసేసుకుందాం. చూద్దామండి. వావ్, మనకి వాటర్ కూడా చక్కగా కాగిపోయినాయండి. ఇప్పుడు మనం రైస్ అయితే వేసేసుకుందాము. నేను రైస్ ముందే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను కదా, రైస్ అయితే వేసేసుకుందాం. ఓకేనా? కలిపేసేసుకుందామండి అంతా. మరి ఎక్కువ కలుపుకూడదు. మూత పెట్టేసేసుకుందామండి. చూద్దామండి ఒకసారి. వావ్ వావ్, సూపర్. ఆహాహాహా, చూసారా? ఇంకా ఉందన్నమాట లోపల. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కదపొద్దండి. కదపకుండా పైనుంచి నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచలేదండి. సో ఓకే, నో ప్రాబ్లం. ఇలా కొంచెం నుంచి ఇట్లా కొంచెం పుదీనా వేసేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని, ఓకేనా? కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా కుంకుమ పాలు, ఇవి మనం పైనుంచి చక్కగా ఇలా వేసేసేద్దామండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది సిమ్ చేసేసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకోవాలండి. ఇలా ఒక పొడి క్లాత్ ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఏం చేయాలంటే తీసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదండి, ఈ ప్లేట్కి మనం ఈ క్లాత్ని ఇలా కవర్ చేసేసేయాలి. ఇలా ఇలా మొత్తం ఇలా కవర్ చేసేసేసుకొని ఇది మనం ఇలాగా వేసేసుకోవాలండి. మర్చిపోవద్దండి, ఇది మాత్రం కంపల్సరీగా చేయండి. ఇలా మొత్తం ఇలా వేసేసుకొని పైన బరువు పెట్టేసేసుకోండి. ఓకేనా? నేనేం బరువు పెడతానంటే ఏం పెట్టిన బరువు దీని మీద ఏం పెట్టినా మనం స్టీల్ ఏమన్నా పెట్టుకోవాలి. సో నేనేం పెడతానంటే ఇదిగోండి, ఇది పెట్టేస్తాను. ఇలా పెట్టేసేసేసి ఇలా ఉంచేసేద్దాం. ఓకేనా? అది దమ్ అవనిద్దాం. మనం ఆవిరినది బయటికి వెళ్ళకుండా దమ్ అవనిద్దాం. ఓకేనా? చూద్దామండి ఒకసారి. ఇదిగోండి, నేను ఇప్పుడు మీ ముందే తీస్తున్నాను. ఇప్పుడు ఇది తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకుందామండి. ఈ మూతతో సహా మనం ఇలా. వావ్, ఆహాహా, వాసన మోగమండి, అద్భుతం అనమాట. సో ఇక మన బిర్యానీ అయితే, మన మురబ్బాని బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా కలిపేసేసుకుందాం. బా, అద్భుతం అండి, అద్భుతమైన. ఆహాహాహా, అదిగోండి, మన మురబ్బాని బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా లెగ్ పీసులతో సహా చక్కగా దమ్ అయిపోయిందనమాట. చూసారా? ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయింది. చక్కగా ఎలా పడుతుందో రైస్ కూడా చక్కగా మన ముత్యాలలాగా పడతలేదండి. ఇదిగోండి చూడండి, చక్కగా రెడీ అయిపోయిందండి. సో ఇదిగోండి,
మన మురబ్బాని బిర్యానీ అయితే రెడీ అండి. ఇకైతే మన వాళ్ళకి పెట్టిచ్చేస్తాం. మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక స్టవ్ అయితే కట్టేస్తాను. నేను కట్టేసేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఓకేనా. జస్ట్ పైనుంచి అలా అలా ఒక 2 పుదీనాకులు వేసుకుందాం. జస్ట్ అలా ఊరుకుని. ఓకేనా. మన మురబ్బాని బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఓకేనా.